to Karthik Bio Academy YouTube channel. Okay. So welcome back to Karthik Bio Academy YouTube channel. మరొకసారి చెప్పిన ప్రయత్నం చేస్తాను. సో మొదటి జన్యు చికిత్స 1990 సంవత్సరంలో 4 సంవత్సరాల పాపకి చేశారు. మరి ఈ పాప ఏ వ్యాధి అంటే ఎడినోసిన్ డిఎమినేజ్, దీన్ని మనం ఏడిఏ అని చెప్తాము. ఎడినోసిన్ డిఎమినేజ్ అనేటువంటి ఎంజైమ్ లోపం వల్ల ఉన్నటువంటి పాపకి మొదటి జన్యు చికిత్స చేయటం జరిగింది. మొదటి జన్యు చికిత్స అనేది 4 సంవత్సరాల పాపకి చేశారు. ఆ పాపకి ఏ ఎంజైమ్ లోపం ఉంది? ఎడినోసిన్ డిఎమినేజ్. కాబట్టి మొదటి జన్యు చికిత్స 1990 సంవత్సరంలో ఎడినోసిన్ డిఎమినేజ్ లోపం గల 4 సంవత్సరాల పాపకి చేయడం జరిగింది. ఇది ఒక ఎంజైమ్ డిజార్డర్, ఇదనేది ఎంజైమ్ లోపం వల్ల వచ్చేటువంటి వ్యాధి. మరి ఏడిఏ ఎంజైమ్, ఎడినోసిన్ డిఎమినేజ్ అనేటువంటి ఎంజైము దేనికి ఉపయోగపడుతుంది అంటే ఇక్కడ మనకి రోగ నిరోధక వ్యవస్థ పనిచేయడానికి ఎంతో కీలకమైనటువంటి ఎంజైము ఇది. ఈ ఎంజైమ్ లోపం వల్ల మనకి ఏమొస్తుందంటే మనకి తీవ్ర సమ్మిళిత వ్యాధి నిరోధక లోపం, సివియర్ కంబైన్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ వస్తుంది. దీన్ని ఎస్సిఐడి అని చెప్పడం జరుగుతుంది. అయితే ఈ డిఎమినేజ్, ఎడినోసిన్ డిఎమినేజ్ అనేటువంటి వ్యాధి ఇంకా ఎందుకు వస్తుందంటే ఈ ఎంజైమ్ ఎడినోసిన్ డిఎమినేజ్ ఎంజైమ్ను దీన్ని సంకేతించేటువంటి జన్యువు లోపించడం వల్ల, దీని సంఖ్య అంటే డీకోడ్ చేసేటువంటి జన్యువు తొలగించడం వల్ల కావచ్చు, అదేవిధంగా ఈ ఎంజైమ్ పనిచేయటం వల్ల కావచ్చు మనకి ఈ ఎడినోసిన్ డిఎమినేజ్ అనేటువంటి వ్యాధి అనేది వస్తుంది. అదేవిధంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లాస్ట్ అడిగాడు గురుకులాలో, మొదటి జన్యు చికిత్స ఏ ఎంజైమ్ లోపం వల్ల వచ్చినటువంటి వ్యాధికి చేశారని చెప్పారు. కాబట్టి ఎడినోసిన్ డిఎమినేజ్. మరి 4 సంవత్సరాల పాపకి ఇక్కడ చేయటం జరిగింది జన్యు చికిత్స. అంటే మొదటి జన్యు చికిత్స 1990లో ఎడినోసిన్ డిఎమినేజ్ అనేటువంటి ఎంజైమ్ లోపం ఉన్నటువంటి పాపకి, అంటే 4 సంవత్సరాల పాపకి ఈ మొదటి జన్యు చికిత్స చేయటం అనేది జరిగింది. తర్వాత మనం ఈ వ్యాధిని ఎలా నయం చేయాలంటే యాక్చువల్గా మనకి ఎముక మజ్జ మార్పిడి ద్వారా, అంటే మూలుగు మార్పిడి ద్వారా, ఇది చాలా కష్టసాధ్యమైనటువంటి ఇది. తర్వాత మనకి ఎంజైమ్ ప్రతిస్థాపన చికిత్స ద్వారా, అంటే ఈ డిసీజ్ని ఎలా కంట్రోల్ చేయాలంటే ఎడినోసిన్ డిఎమినేజ్ అనేటువంటి డిసీజ్ని ఎలా కంట్రోల్ చేయాలంటే ఎముక మజ్జ మనకి మూలుగు మార్పిడి ద్వారా, అదేవిధంగా ఎంజైమ్ ప్రతిస్థాపన చికిత్స ద్వారా దీన్ని మనం కంట్రోల్ చేయవచ్చు. తర్వాత కొన్ని వ్యాధులు ఉన్నాయి. ఏకజన్యు లోపాల వల్ల కొన్ని అంటే ఏకజన్యు లోపాల వల్ల కలిగే వ్యాధులు కొన్ని ఉన్నాయి. అదేంటంటే మనకి సిస్టిక్ ఫైబ్రోసిస్ కావచ్చు, అదేవిధంగా హీమోఫీలియా, అతి రక్తస్రావం అవ్వచ్చు, అదేవిధంగా కండరాల క్షీణత, అదేవిధంగా మనకి కొడవలి ఆకార కణ రక్తహీనత, సికిల్ సెల్ ఎనిమియా అని చెప్తాం దీన్ని, సికిల్ సెల్ ఎనిమియా అని చెప్పొచ్చు. కొడవలి ఆకార కణ రక్తహీనత. ఓకే, ఏకజన్యు లోపాల వల్ల కలిగే వ్యాధులు ఇవి. ఓకే, తర్వాత మనకి జన్యు మార్పిడి చెందించినటువంటి డిఎన్ఏను నిజ కేంద్ర కణాల్లోకి ట్రాన్స్ఫెక్షన్, అదేవిధంగా ఎలక్ట్రోపోరేషన్ పద్ధతి ద్వారా కానీ జీన్ గన్ ద్వారా కానీ ప్రవేశపెడతారు. సో జన్యు మార్పిడి చెందించిన డిఎన్ఏను నిజ కేంద్ర కణాల్లోకి ట్రాన్స్ఫెక్షన్, అదేవిధంగా ఎలక్ట్రోపోరేషన్ పద్ధతి ద్వారా కానీ జీన్ గన్ ద్వారా కానీ ప్రవేశపెట్టడం జరుగుతుంది. అదేవిధంగా మనకి నెక్స్ట్ వచ్చేసి మనకి జన్యు పదార్థాన్ని కణాల్లోకి ప్రవేశపెట్టడానికి వైరల్ వాహకాలని వాడుతున్నారు. జీన్ పదార్థాన్ని అంటే డిఎన్ఏని కణాల్లోకి ప్రవేశపెట్టడానికి వైరల్ వాహకాలని వాడుతూ ఉన్నారు. అదేవిధంగా చూడండి, ఇక్కడ వ్యాధిని కలుగు చేసే జన్యువుల్ని చైతన్యరహితం చేయడానికి జన్యు నిశ్శబ్దత, జీన్ సైలెన్సింగ్ సంశ్లిష్ట ఆలిగోడిఆక్సిన్యూక్లియోసైడ్లు వాడుతున్నారు. ఇక్కడ చూడండి, వ్యాధిని కలిగి చేసే జన్యువుల్ని చైతన్యరహితం చేయటానికి, వ్యాధిని ఏదైతే కలిగిస్తున్న జన్యువుల్ని చైతన్యరహితం చేయటానికి, అంటే చైతన్యరహితం చేయటం అంటే దాన్ని ఏమంటాము? జన్యు నిశ్శబ్దత లేదా జీన్ సైలెన్సింగ్. దీన్ని చేయటానికి ఏం చేస్తున్నారంటే సంశ్లేషిత ఆలిగోడిఆక్సి న్యూక్లియోసైడ్ని వాడుతున్నారు. ఆలిగోడిఆక్సి న్యూక్లియోసైడ్ని వాడటం జరుగుతుంది. కాబట్టి వ్యాధిని కలుగు చేసే జన్యువుని చైతన్యరహితం చేయటానికి సంశ్లేషిత ఆలిగోడిఆక్సి న్యూక్లియోసైడ్ని వాడుతున్నారు. మరి జన్యువులు చైతన్యరహితం చేయటం అంటే ఏంటంటే మనకి జన్యువుల్ని నిశ్శబ్దపరచడం, దీన్ని మనం జీన్ సైలెన్సింగ్ అని అనటం జరుగుతుంది. ఈ పాయింట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అందుకే నేను టెక్స్ట్ బుక్ చదివి నీట్గా రాశాను.
మీరు ఉపయోగించుకోండి. కాబట్టి వ్యాధిని కలుగు చేసే జన్యువుల్ని చైతన్యరహితం చేయడానికి సంశ్లేషిత ఆలిగో డిఆక్సీ న్యూక్లియోసైడ్ని వాడటం జరుగుతుంది. ఇక్కడ జన్యువులు అనేవి చైతన్యరహితం చేయటం అంటే జన్యు నిశ్శబ్దత లేదా జీన్ సైలెన్సింగ్ అని అంటాము. ఓకే, తర్వాత మనకి జన్యు పరివర్తిత జంతువులు అంటే ఏంటి, ట్రాన్స్జెనిక్ యానిమల్స్ అంటే ఏంటి, జన్యు పరివర్తిత జంతువులు అంటే ఏంటి, అదేవిధంగా బోటనీలో మనకి జన్యు పరివర్తిత మొక్కలు అనేటువంటి టాపిక్ వస్తుంది, అక్కడ మీకు చెప్పడానికి అయితే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ మనకి సెకండరీ జువాలజీ చూస్తున్నాం కాబట్టి పేజ్ నెంబర్ 309లో ఉంది. ఇది పేజ్ నెంబర్ 309లో మనకి తెలంగాణ బుక్లో ఉంది, ఏపీ బుక్ కూడా సేమ్ అంతే పేజీ ఉండొచ్చు, రెండు సిలబస్ సేమే. ఓకే, జన్యు పరివర్తిత జంతువులు అంటే ట్రాన్స్జెనిక్ యానిమల్స్ అంటే తన జీనోమ్కి అదనంగా అన్య జన్యువుని వ్యక్తీకరించడానికి వాటి డిఎన్ఏ సవరించబడిన జంతువులని జన్యు పరివర్తిత జంతువులు అంటారు. సో ఇది మీకు అర్థం కాలేదు కదా, మరోసారి చెప్తాను చూడండి. తన జీనోమ్కి అదనంగా అన్య జన్యువుని వ్యక్తీకరించడానికి వాటి డిఎన్ఏ సవరించబడినటువంటి జంతువుల్ని జన్యు పరివర్తిత జంతువులు అంటాం. ఇంకో సింపుల్ చెప్పాలంటే స్వీయ జీనోంలోకి వేరొక జీవి జన్యు ప్రవేశపెట్టడం. ఇప్పుడు నా జీనోంలోకి వేరొక జీవి జన్యు ప్రవేశపెడితే అటువంటి జంతువులు ఏమంటాము, జన్యు పరివర్తిత జంతువులు అంటారు. కాబట్టి ఉన్నటువంటి స్వీయ జీనోంలోకి వేరొక జీవి యొక్క జన్యువు ప్రవేశపెట్టబడిన జంతువుల్ని మనం జన్యు పరివర్తిత జంతువులు అంటాము. దీన్ని ట్రాన్స్జెనిక్ యానిమల్ అని చెప్తాము. ఆల్రెడీ ఒక ఇండివిజువల్ జీనోమ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇతను ఇది ఒక యానిమల్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వ్యక్తి యొక్క జీనోంలోకి వేరొక జీవి యొక్క, అంటే ఇది ఒక జంతువు అనుకోండి, ఇది ఒక జంతువు అనుకోండి, ఈ జంతువు యొక్క స్వీయ జీనోంలోకి వేరొక జంతువు యొక్క జన్యువు ప్రవేశపెట్టడం వల్ల అలా డెవలప్మెంట్ అయ్యేటువంటి జంతువుల్ని మనం జన్యు పరివర్తిత జంతువులని చెప్పడం జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, 1997లో మొట్టమొదటి జన్యు పరివర్తిత ఆవు ఏదంటే మనకి రోసి. ఇది గురుకులాల్లో అడిగాడు 2018 డిఎస్సిలో. కొంతమంది రాశారు కదా వీళ్ళు రీసెంట్గా 2021-22లో రాశారు కదా, దాంట్లో అడిగారు. 1997లో మొట్టమొదటి జన్యు పరివర్తిత ఆవు ఏంటంటే మనకి రోసి అనేటువంటి ఆవు. ఈ ఆవు ఇచ్చేటువంటి పాలలో ఎక్కువ ప్రోటీన్లు అనేవి ఉంటాయి. అదేవిధంగా ఈ ఆవు ఇచ్చినటువంటి పాలలో మానవ ఆల్ట్రా లాక్టా ఆల్బుమిన్ ఉంటుంది. మానవ ఆల్ఫా లాక్టా ఆల్బుమిన్ ఉండటం వల్ల ఇది సాధారణ పాలు కంటే పిల్లలకి బాగా ఉపయోగంగా ఉంటుంది. కాబట్టి మొట్టమొదటి జన్యు పరివర్తిత జంతువు ఏంటంటే మనకి ఆవు. ఓకే, ఇది దాని పేరు రోసి, ROSIE రోసి, ROSIE రోసి. ఈ ఆవు ఇచ్చేటువంటి పాల్లో ఎక్కువ ప్రోటీన్ ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా ఇంకా ఈ పాల్లో ఏముంటుందంటే మానవ ఆల్ఫా లాక్టా ఆల్బుమిన్ ఉండటం వల్ల అంటే మిగతా పాలు కంటే పోషకపరంగా పిల్లలకి ఎక్కువగా సమతుల్యమైనటువంటి పాలు ఇవి. ఓకే, తర్వాత 50 నెక్స్ట్ ఇక్కడ గమనిక చూడండి. ఆల్ఫా లాక్టా ఆల్బుమిన్ మానవ పాల్లో ఉండేటువంటి ప్రధాన ప్రోటీన్. ఇది ఆల్ఫా లాక్టా ఆల్బుమిన్ అనేది ఒక ప్రోటీన్ మానవ పాల్లో ఉంటుంది. ఒకసారి ఇక్కడ మీకు చెప్పాను చూడండి. ఈ రోసి ఆవు పాల్లో మనకి ఏముంటుంది, ఎక్కువ ప్రోటీన్స్ ఉంటాయి. అదేవిధంగా ఇప్పుడు మానవ అంటే హ్యూమన్ బీయింగ్ యొక్క పాలు ఉంటాయి కదా మనకి, ఆ పాలలో మనకి ఏముంటాయి అంటే మనకి ఆల్ఫా లాక్టా ఆల్బుమిన్ అనేటువంటి ప్రోటీన్ అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ జన్యు పరివర్తిత ద్వారా డెవలప్మెంట్ అయినటువంటి రోసి అనేటువంటి ఆవు ద్వారా ఇచ్చేటువంటి పాలలో మానవుడి యొక్క అంటే ఫీమేల్ పాలు ఉంటాయి కదా మనకి డెలివరీ అయిన తర్వాత, ఆ పాలలో ఉండేటువంటి ఆల్ఫా లాక్టా ఆల్బుమిన్ అనేది ఈ ఆవు ఇచ్చేటువంటి పాలలో కూడా ఉంటుంది అని అర్థం. ఓకేనా, తర్వాత ఆల్ఫా లాక్టా ఆల్బుమిన్ ఇది ఒక ప్రోటీను, మానవ పాలలో ఉండేటువంటి ప్రధానమైనటువంటి ప్రోటీను. దీనిలో మనకి ఆవశ్యక అమైనో ఆమ్లాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. తర్వాత మనకి క్యాన్సర్ బయాలజీ గురించి మాట్లాడుతున్నాము. చాలా ఇంపార్టెంట్ ఇది క్యాన్సర్ బయాలజీ. దీన్ని మనం క్యాన్సర్ బయాలజీ అంటే క్యాన్సర్ గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని మనం ఆంకాలజీ అని చెప్తాము. క్యాన్సర్ అంటే కణుతులు ఏర్పడటము. కాబట్టి కణుతుల గురించి కణితి అంటాం కదా, కణుతుల గురించి అధ్యయనం చేయడం కూడా మనకి ఆంకాలజీ అనేది అవుతుంది. కాబట్టి కణుతు అనొచ్చు, ఏదైనా అనొచ్చు, కంతు అనొచ్చు, కణితి అనొచ్చు,
అదేవిధంగా కణతి లేదా కంతి అని ఏమనవచ్చు. కాబట్టి కణతుల గురించి సింపుల్గా మనకి కణతుల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఆంకాలజీ అని చెప్తాము. ఇది క్యాన్సర్ బయాలజీలో టాపిక్. ఇప్పుడు చూడండి క్యాన్సర్ బయాలజీ గురించి మాట్లాడదాము. ఇప్పుడు యాక్చువల్గా క్యాన్సర్ ఎందుకు వస్తుందంటే మన బాడీలో సెల్ డివిజన్ అనేది ఒక నిర్దిష్టమైనటువంటి ప్రత్యేక పరిస్థితుల్లో నియంత్రించబడి ఉంటుంది. కొన్నిసార్లు మన శరీరంలో ఉన్నటువంటి కణ విభజన ఎక్కువైపోయి కణాల గుంపు అనేది ఏర్పడుతుంది, కణతులు అనేవి ఫామ్ అవుతాయి. కాబట్టి క్యాన్సర్కి దారితీస్తుంది. క్యాన్సర్ అనేది మరణానికి దారితీస్తుంది. ఎప్పుడూ కూడా మన బాడీలో సెల్ డివిజన్ అనేది ఒక కంట్రోల్ ప్రాసెస్లో ఉండాలి. అలాగే కణ విభజన అనేది ఎప్పుడు పడితే అప్పుడు జరగదు. ఇప్పుడు కూడా మన దేహంలో కణ విభజన అనేది కంట్రోల్లోనే ఉంటుంది, రెగ్యులేట్ చేయబడి మాత్రమే ఉంటుందన్నమాట, నియంత్రించబడి ఉంటుంది కణ విభజన. కాబట్టి కణ విభజన అదుపు తప్పినప్పుడు కణ విభజన ఎక్కువగా జరిగి కణుతులు అనేవి ఏర్పడుతుంటాయి. కాబట్టి దాన్ని మనం ఆ స్థితిని ఏమంటామంటే క్యాన్సర్ అని చెప్పొచ్చు. ఇక్కడ ఇంటర్మీడియట్ సెకండరీ జువాలజీలో ఉన్నటువంటి క్యాన్సర్ బయాలజీ గురించి ఒకసారి మాట్లాడదాము. శరీరంలో కణ విభజన అదుపు లేకుండా జరగటం, శరీరంలో కణ విభజన అనేది అదుపు లేకుండా జరగటం, దీన్ని ఏమంటామంటే నియోప్లాజం అని చెప్పొచ్చు, లేదా కణతి లేదా కంతి అని చెప్పొచ్చు. శరీరంలో కణ విభజన అదుపు లేకుండా జరగటం అనేది నియోప్లాజం అని చెప్పడం జరుగుతుంది. మరి నియోప్లాజం అంటే ఏంటంటే కణతి లేదా కంతి అని చెప్పొచ్చు. ఈ నియోప్లాజం వల్ల ఏర్పడినటువంటి కణాల సముదాయాన్ని, అంటే నియోప్లాజం వల్ల అంటే కణ విభజన అదుపు లేకుండా జరగటం వల్ల నియోప్లాజం ఫామ్ అవుతుంది కదా, ఆ నియోప్లాజం వల్ల ఏర్పడినటువంటి కణాల సముదాయాన్ని మనం ఏమంటామంటే నియోప్లాసియా లేదా కణతి లేదా కంతి ఏర్పడటము. ఇక్కడ నియోప్లాజం వేరు, నియోప్లాసియా వేరు. నియోప్లాజం అంటే శరీరంలో కణ విభజన అదుపు లేకుండా జరగటము, దీన్ని మనం క్యాన్సర్ అని చెప్పొచ్చు. ఈ నియోప్లాజం వల్ల ఏర్పడినటువంటి కణాల సముదాయాన్ని ఏమంటాము నియోప్లాసియా, కణతి లేదా కంతి అని ఏర్పడచ్చు. అంటే నియోప్లాజం అంటే కణతి లేదా కంతి, నియోప్లాసియా అంటే కణతి లేదా కంతి ఏర్పడటం అనేది అర్థం. ఇక్కడ మరి చూడండి, నియోప్లాజం అంటే మనకి ఒక రకంగా క్యాన్సర్ సంబంధించిందే. ఇక్కడ చూడండి నియోప్లాజం అనేది మనకి 3 రకాలుగా ఉంటుంది, చాలా జాగ్రత్తగా గమనించండి. బినైన్ ఒకటి, క్యాన్సర్ పూర్వదశ, మ్యాలిగ్నేట్. సో బినైన్ క్యాన్సర్, ఇది బినైన్ నియోప్లాజం అంటే ఏంటి, అసలు నియోప్లాజం అంటే ఏంటి, శరీరంలో కణ విభజన అదుపు లేకుండా జరగటం. ఇక్కడ నియోప్లాజం అనేది 3 రకాలుగా ఉంటుంది, బినైన్, క్యాన్సర్ పూర్వదశ, మ్యాలిగ్నేట్. అంటే ఇక్కడ చూడండి బినైన్ అంటే దయగల, హాని లేని. ఈ బినైన్ నియోప్లాజం అనేది శరీరానికి హాని కలిగించదు, అంటే హానికరం కాని కణాల సముదాయమే మనకి బినైన్ నియోప్లాజం అవుతుంది. ఇప్పుడు స్త్రీల గర్భాశయంలో ఏర్పడేటువంటి ఫైబ్రాయిడ్స్ ఏంటంటే మనకి బినైన్. కాబట్టి స్త్రీల గర్భాశయంలో ఏర్పడేటువంటి ఫైబ్రాయిడ్ అనేది అంత హానికరం కాదు. తర్వాత క్యాన్సర్ పూర్వదశ. ఈ క్యాన్సర్ పూర్వదశలో ఇక్కడ స్థానబద్ధ క్యాన్సర్ కణాలని కలిగి ఉంటుంది. కణాలు అనేవి చెలించవు, అక్కడే ఉంటాయి. స్థానబద్ధ క్యాన్సర్ కణాలు కలిగి ఉంటుంది అంటే ఆ క్యాన్సర్ కణాలు వేరే శరీరంకి ట్రాన్స్ఫర్ కావు. అంటే ఇది కూడా మనకి అంత ప్రమాదకమైనది కాదు. క్యాన్సర్ కణాలు వాటి స్థానంలో మాత్రమే ఉంటాయి. అంటే శరీరంలో ఒక చోట క్యాన్సర్ కణాలు ఏర్పడినప్పుడు అవి వేరే ప్రదేశానికి వెళ్లకుండా శరీరంలోనే ఒక ప్రత్యేకమైన స్థానంలో ఉంటాయి. కాబట్టి ఇవి కూడా అంత ప్రమాదకరమైనవి కాదు. దీన్ని ఏమంటామంటే కార్సినోమా ఇన్ సిటు అంటాము. కార్సినోమా ఇన్ సిటు అని చెప్పడం జరుగుతుంది. ఈ కణాలు అనేవి తర్వాత క్యాన్సర్ కణాలుగా మార్పు చెందుతాయి, అది సెకండరీ. కానీ క్యాన్సర్ పూర్వదశ కూడా మానవులకి అంత ప్రమాదకరమైనది కాదు. కానీ మ్యాలిగ్నేట్ అని చెప్పాం కదా, సో దీన్ని మనం క్యాన్సరస్ అని చెప్పవచ్చు. క్యాన్సరస్ అంటే మనకి క్యాన్సర్ని కలిగించేది అని అర్థం. అంటే దీనిలో ఉన్నటువంటి కణాలు ఏంటంటే కంతి నుంచి విడిపోయి పక్క ఉన్నటువంటి కణజాలానికి ప్రవాసం చెందుతాయి. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇది బాడీ అనుకోండి, ఈ బాడీలో ఇక్కడ బినైన్ ఉంది, అదేవిధంగా క్యాన్సర్ పూర్వదశలో ఉన్నటువంటి కణాలు ఉంది. ఇక్కడ ఏమవుతుందంటే యాక్చువల్గా ఇది బినైన్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఇదంత హానికరం కాదు. ఇదే క్యాన్సర్ పూర్వదశ అంటే ఇక్కడే ఉంటుంది, ఇది కదలదు, ఈ క్యాన్సర్ కణాలు కదలవు. కానీ మ్యాలిగ్నెంట్ వచ్చేపాటికి ఈ క్యాన్సర్ కణాల గుంపు అనేది వేరే ప్రదేశానికి వెళ్ళి అక్కడ కూడా వ్యాధుల్ని లేదా క్యాన్సర్ని కలిగిస్తుంది. కాబట్టి చెలించే క్యాన్సర్ కణాలని కలిగి ఉండేదే మ్యాలిగ్నేటు. ఇది అత్యంత ప్రమాదకరమైనది, దీన్ని మనం క్యాన్సరస్ అని చెప్పొచ్చు. కాబట్టి క్యాన్సర్కి కారణమైనటువంటి నియోప్లాజం ఏంటంటే మనకి మ్యాలిగ్నేట్ నియోప్లాజము. ఇవి ప్రమాదకరమైనది, దీన్ని క్యాన్సరస్ అని చెప్తాము. దీనిలో చెలించే క్యాన్సర్ కణాలు కలిగి ఉంటుంది. కాబట్టి బాడీలో ఒక ప్లేస్లో
క్యాన్సర్ వస్తే అది వేరే ప్లేస్లో ఖచ్చితంగా క్యాన్సర్ రావడానికి అవకాశం ఉంటుంది. దాన్ని మనం మ్యాలిగ్నెంట్ నియోప్లాజం అని చెప్పడం జరుగుతుంది. తర్వాత మళ్ళీ ఇక్కడ రాసిన చూడండి, మ్యాలిగ్నెంట్ ఇది క్యాన్సరస్. దీనిలోని కణాలు కంతి నుండి విడిపోయి పక్క ఉన్నటువంటి కణజాలలోకి ప్రవాసం చెంది కొత్త కంతులను ఏర్పాటు చేస్తుంది. కాబట్టి ఇది ప్రమాదకరమైనది. అసలు క్యాన్సర్స్ అనేవి ఎందుకు వస్తాయి అంటే మనకి కణచక్ర నియంత్రణ లోపం వల్ల సెల్ డివిజన్ వల్ల కావచ్చు, సెల్ సైకిల్ వల్ల కావచ్చు. ఈ రెండు కంట్రోల్ లేకపోతే మన బాడీలో కణ విభజన కానీ కణ చక్రం ఉంటుంది కదా, ఈ రెండు కూడా కంట్రోల్ లేకపోతే మనకి క్యాన్సర్ అనేది వస్తుంది. ఇక్కడ గమనిక రాశాను చూడండి. జనరల్గా మన బాడీలో ఒక సెల్ ఉందనుకోండి, ఒక కణం ఉంటే ఆ సెల్ అనేది ఖచ్చితంగా అవకాశం ఉంటుంది, చనిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సాధారణ కణానికి కణ మరణం అనేది ఉంటుంది. కానీ క్యాన్సర్ కణాల్లో ఇది సాధారణ కణం కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది క్యాన్సర్ కణం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ సాధారణ కణానికి కణ మరణం అనేది దీనికి ఉంటుంది. అదే క్యాన్సర్ కణాలలో కెడెహరిన్లు అనేటువంటి ప్రోటీన్లు ఉండవు కాబట్టి ఇవి మరణానికి గురి కావు. ఏ కణాల్లో అయితే కెడెహరిన్ అనేటువంటి ప్రోటీన్ ఉంటుందో అది కణం చనిపోతుంది. ఏ కణాల్లో అయితే కెడెహరిన్ అనేటువంటి ప్రోటీన్ లేకపోతే ఆ కణం అనేది మరణం కాదు. అందువల్ల ఈ కణాలు అంటే క్యాన్సర్ కణాలు వేగవంతమైన కణ విభజన జరిపి కొత్త రక్తనాళాన్ని ఏర్పరిచి సాధారణ కణాల నుండి పోషకాలని తీసుకుంటాయి. కాబట్టి కొత్త రక్తనాళాలు ఏర్పడేటువంటి ప్రక్రియని యాంజియోజెన్సిస్ అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి బాడీలో సాధారణ కణం ఉంటుంది, దాని కణ మరణానికి అవకాశం ఉంటుంది. కానీ క్యాన్సర్ కణాల్లో కెడెహరిన్లు అనేటువంటి ప్రోటీన్లు ఉండకపోవటం వల్ల ఇవి మరణానికి గురి కావు. ఈ చనిపోకుండా ఏం చేస్తాయి క్యాన్సర్ కణాలు? ఇంకా వేగవంతమైనటువంటి కణ విభజన జరిపి కొత్త రక్తనాళాలను ఏర్పాటు చేస్తుంది. మరి కొత్త రక్తనాళాలు ఏర్పాటు చేసినప్పుడు ఏం చేస్తుంది? ఇవి క్యాన్సర్ కణాలు సాధారణ కణాల నుండి వచ్చేటువంటి పోషకాలని తీసుకొని బతుకుతాయి. దానివల్ల బాడీ అంతా వీక్ అయిపోతుంది. కాబట్టి కొత్త రక్తనాళాలు ఏర్పడే ప్రక్రియ యాంజియోజెనిసిస్ అంటాము. ఈ క్యాన్సర్ కణాలు వేగవంతమైనటువంటి కణ విభజన జరపడం వల్ల కొత్త రక్తనాళాలు ఏర్పడటం వల్ల అవి క్యాన్సర్ కణాలు సాధారణ కణాల నుండి పోషకాలని గ్రహించుకుంటాయి. ఈ విధంగా కొత్త రక్తనాళాలు ఏర్పడటం అనేది జనరల్గా క్యాన్సర్కి కారకమే అవుతుంది. కాబట్టి ఆ కొత్త రక్తనాళాలు ఏర్పడేటువంటి ప్రక్రియను మనం యాంజియోజెనిసిస్ అని చెప్పడం జరుగుతుంది. తర్వాత క్యాన్సర్ని కంట్రోల్ చేయాలంటే ఏం చేయాలి? క్యాన్సర్ని కంట్రోల్ చేయాలంటే ఏం చేయాలంటే యాంజియోజెనిసిస్ అనేటువంటి ప్రక్రియను మనం కంట్రోల్ చేయాలి. రక్తనాళాలు ఏర్పడేటువంటి విధానాన్ని మనం కంట్రోల్ చేయగలిగితే ఆటోమేటిక్గా క్యాన్సర్ని మనం కంట్రోల్ చేయవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్ జీనోమ్ ఉంది, మన బాడీలో హ్యూమన్ జీనోమ్ అంటే మన బాడీలో క్యాన్సర్ రాకముందే క్యాన్సర్ కారక జన్యువులని అంతర్గతంగా కలిగి ఉండేది హ్యూమన్ జీనోమ్. మానవ జీనోమ్ అనేది ఏం చేస్తుందంటే మనకి క్యాన్సర్ రాకముందు క్యాన్సర్ కారక జన్యువుల్ని అంతర్గతంగా కలిగి ఉంటుంది. ఎప్పుడైతే బాడీలో మనకి మ్యూటేషన్స్ ఏర్పడ్డాయి అనుకోండి, ఎప్పుడైతే మన బాడీలో ఉత్పరివర్తనలు ఏర్పడినప్పుడు ఈ అంతర్గతంగా ఉండేటువంటి క్యాన్సర్ కారక జన్యువులు అనేవి బహిర్గతం అయిపోయి క్యాన్సర్ని కలిగిస్తుంది. అంటే ప్రతి మానవ జీనోంలో క్యాన్సర్ కణాలు అనేవి లేదా క్యాన్సర్ని కలిగించే జన్యువులు అనేవి అంతర్గతంగా ఉంటాయి. కానీ ఎప్పుడైతే ఉత్పరివర్తనలు బాడీలో ఏర్పడతాయో అప్పుడు దాగి ఉన్నటువంటి లేదా అంతర్గత కారకాలు అని బహిర్గతం అయిపోయి క్యాన్సర్ని కలిగిస్తుంది. తర్వాత ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇది అర్థమైంది కదా. హ్యూమన్ జీనోమ్ అనేది యాక్చువల్గా సాధారణంగా క్యాన్సర్ కారక జన్యువుల్ని అంతర్గతంగా కలిగి ఉంటుంది. ఎప్పుడైతే ఉత్పరివర్తనం ఏర్పడినప్పుడు ఈ అంతర్గత కారకాలు అనేవి బహిర్గతం అయిపోయి క్యాన్సర్ని కలిగిస్తాయి. ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ అంటే మన బాడీలో P53 అంటే మనకి 53,000 అణుభారం కలిగిన ప్రోటీన్. దీన్ని ఎలా రాయవచ్చు అంటే మనకి 53,000 అణుభారం కలిగిన ఆ అణుభారం గల ప్రోటీన్ అని చెప్పవచ్చు. అంటే 53,000 అణుభారం కలిగినటువంటి ప్రోటీనే P53 అని చెప్పవచ్చు. మన శరీరంలో P53 అనేటువంటి జన్యువు P53 అనేటువంటి ప్రోటీన్ను విడుదల చేస్తుంది. P53 అనేటువంటి జన్యువు దేన్ని రిలీజ్ చేస్తుంది? P53 అనేటువంటి ప్రోటీన్ విడుదల చేస్తుంది. మరి P53 ప్రోటీన్ ఏం చేస్తుందంటే మన బాడీలో DNA సమర్థతని పెంపొందిస్తుంది. అంటే జన్యు యొక్క సమర్థతను పెంపొందిస్తుంది. DNAని మరమ్మతు చేస్తుంది లేదా జన్యుల్ని మరమ్మతు చేస్తుంది. ఒకవేళ DNA మరమ్మతు చెందకపోతే
కణాన్ని ప్రణాళికాబద్ధ కణమరణంకి గురి చేస్తుంది. అంటే డిఎన్ఏ మరమ్మతు చెందకపోతే ఏమవుతుందంటే ఈ P53 ప్రోటీన్ అనేది కణాన్ని ప్రణాళికాబద్ధ కణమరణం అపోటోసిస్ అని చెప్పొచ్చు, దానికి గురి చేస్తుంది అనమాట. కాబట్టి P53 ప్రోటీన్ అనేది మన బాడీలో ఏం చేస్తుందంటే ఒకసారి చెప్తాను, ఇక్కడ రాశానండి సింపుల్గా. P53 ప్రోటీన్ అనేది డిఎన్ఏ సమర్థన కాపాడుతుంది, డిఎన్ఏని మరమ్మతు చేస్తుంది, డిఎన్ఏ కణమరణానికి దారితీస్తుంది. అలాగా అంటే ఒకవేళ డిఎన్ఏ మరమ్మతు చెందకపోతే ఏం చేస్తుంది, కణాన్ని ప్రణాళికాబద్ధ కణమరణంగా గురి చేస్తుంది అనమాట. అంటే మరమ్మతు కాకపోతే చంపేస్తుంది అనమాట ఒక రకంగా. దీన్ని మనం ఎపోటోసిస్ అని చెప్పొచ్చు. ఓకే, నెక్స్ట్ అర్థమవుతుంది అనుకుంటాను. ఇక్కడ ఇంకో గమనిక రాసిన చూడండి, P53 జన్యు గురించి. ఈ P53 ఎంత పనిచేస్తుందో కాబట్టి డిఎన్ఏ సమర్థతను పెంపొందిస్తుంది, డిఎన్ఏ మరమ్మతు చేస్తుంది, డిఎన్ఏ మరమ్మతు చెందకపోతే కణాన్ని మరణానికి గురి చేస్తుంది అని చెప్పుకున్నాం. ఇంతలా చేసేటువంటి ఈ జన్యువుని, ఈ P53 అనేటువంటి జన్యువుని మనం ఏం చెప్తామంటే కణితి అణచివేసే జన్యువు, ట్యూమర్ సప్రెసింగ్ జీన్ అని అంటాము. అదేవిధంగా ఇది డిఎన్ఏ సమగ్రతను పరిరక్షిస్తుంది కాబట్టి P53 జన్యువుని కణ జీనోమ్ సంరక్షణ దేవత, గార్డియన్ ఏంజిల్ అని పిలుస్తాము. కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇది. P53 జన్యువుని కణతి అణచివేసే జన్యువు అని చెప్తాం, అంటే ట్యూమర్ సప్రెసింగ్ జీన్ అని అంటాము. అదేవిధంగా ఇది డిఎన్ఏ సమగ్రతని కాపాడుతుంది కాబట్టి ఈ P53 జన్యువుని మనం ఏమంటామంటే కణ జీనోమ్ సంరక్షణ దేవత, గార్డియన్ ఏంజిల్ అని పిలుస్తాము. కాబట్టి ట్యూమర్ సప్రెసింగ్ జీన్ అన్న, అదేవిధంగా గార్డియన్ ఏంజిల్ దేన్ని అంటామంటే P53 అనేటువంటి జన్యువుని అంటాము. తర్వాత ఇంకోటి పిఆర్బి అంటే ఆర్ అంటే రెటినో, బి అంటే బ్లాస్టోమా, పి అంటే ప్రోటీన్. రెటినోబ్లాస్టోమా ప్రోటీన్ ఇది P53 జన్యు వల్లే పనిచేస్తుంది. ఇది కూడా దానివల్లే పనిచేస్తుంది. ఇది కూడా మనకి కణతి అణచివేసే ప్రోటీనే, అంటే క్యాన్సర్ని కంట్రోల్ చేసేటువంటి ఆ ప్రోటీన్ ఇది కూడా P53 కూడా క్యాన్సర్ని కంట్రోల్ చేసే ప్రోటీను, క్యాన్సర్ కణాల పెరుగుదలను నియంత్రించేది. కాబట్టి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ P53 ప్రోటీన్ కావచ్చు, లేదా జన్యువు లేదా పిఆర్బి అనేటువంటి ప్రోటీన్. ఈ రెండు ప్రోటీన్లు కూడా మన బాడీలో క్యాన్సర్ కణాలని పెరుగుదలని కంట్రోల్ చేస్తుంది, నథింగ్ బట్ క్యాన్సర్ని కంట్రోల్ చేసేటువంటి అనమాట. ఓకే, తర్వాత మనకి క్యాన్సర్ కారకాలు. మరి క్యాన్సర్ ఎందుకు వస్తుందంటే మనకి క్యాన్సర్ని కలిగించేటువంటి కారకాలని మనం ఏమంటామంటే, ఒక్క నిమిషం అండి, ఒక ఆర్డర్లో వస్తున్నాం కదా మనం. ఓకే, కార్సినోజన్లు అంటాము. క్యాన్సర్ని కలిగించేటువంటి కారకాలని కార్సినోజన్ అని చెప్పొచ్చు, కార్సినోజన్స్ అని చెప్పొచ్చు అనమాట. ఓకే, క్యాన్సర్ని కలిగించే పదార్థాలని కార్సినోజన్లు అని చెప్పొచ్చు. మరి ఇవి ఏం చేస్తాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ మానవుడు ఉన్నారు, దీనిలో డిఎన్ఏ ఉందనుకోండి, ఈ డిఎన్ఏలో మనకి ఉత్పరివర్తనాలు కలిగజేస్తాయి. ఈ ఉత్పరివర్తనాలు ఎప్పుడైతే వచ్చిందో బాడీలో కణ విభజన అదుపు లేకుండా ఏం చేస్తుంది, క్యాన్సర్కి దారితీస్తుంది. అందుకే డిఎన్ఏ ఉత్పరివర్తనాలు అనేవి మన బాడీలో జరగకూడదు. అందుకే ఇవి ఏం చేస్తాయంటే, ఈ మనం కార్సినోజన్లు అన్నాం కదా, ఈ కార్సినోజన్లు అంటే ఏంటి, క్యాన్సర్ని కలిగించేటువంటి పదార్థాలు. ఈ కార్సినోజన్లు ఏం చేస్తాయంటే మన బాడీలో ఉన్నటువంటి డిఎన్ఏని ఉత్పరివర్తనానికి గురి చేస్తాయి. అందుకే మనకి క్యాన్సర్ అనేది రావడం జరుగుతుంది. మన బాడీలో ఉన్నటువంటి డిఎన్ఏని ఉత్పరివర్తనం చెందించేవి కార్సినోజన్లు. అసలు ఈ కార్సినోజన్లు అంటే ఏంటి, క్యాన్సర్ని కలిగించేటువంటి పదార్థాలు. ఆ పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. చూడండి, గామా కిరణాలు కావచ్చు, అల్ట్రావైలెట్ అతినీల లోహిత కిరణాలు కావచ్చు, ఎక్స్ కిరణాలు కావచ్చు, అదేవిధంగా పీల్చుకున్నటువంటి ఆస్బెస్టాస్ కావచ్చు, మనకి క్యాన్సర్కి దారితీస్తుంది. తర్వాత డయాక్సిన్లు కావచ్చు, ఇవి క్యాన్సర్కి కారణమవుతాయి. తర్వాత పొగలో ఉండేటువంటి పొగలో మనకి బెంజోఫైరిన్ ఉంటుంది, అదేవిధంగా నైట్రోసమైన్లు ఉంటాయి. అదేవిధంగా మనకి ఈ రెండింటి వల్ల క్యాన్సర్ వస్తుంది. తర్వాత అకర్బన పదార్థాలు ఉంటాయి, ఇనార్గానిక్ సబ్స్టెన్స్ అయినటువంటి క్రోమియం కావచ్చు, కాడ్మియం కావచ్చు, ఆర్సనిక్ కావచ్చు, పొలోనియం 210 కావచ్చు. ఇవన్నీ కూడా మనకి క్యాన్సర్ని కలిగించేటువంటి కారకాలు అవుతాయి. చాలా జాగ్రత్తగా గమనించండి. ఇంకో ముఖ్యమైన అంశం ఏంటంటే, ఇక్కడ గమనిక రాస్తున్నాను, హ్యూమన్ బాడీలో ఇక్కడ కాలేయం ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది లివర్ అనుకోండి, ఇటే ఉంటుంది లివరు, ఇది లివర్ అనుకోండి.
ఇక్కడ క్యాన్సర్ కణాలు ఉన్నాయనుకోండి, అంటే కాలేయం నుంచి క్యాన్సర్ కణాలు మెదడుకు చేరి అక్కడ మనకి ట్యూమర్ని ఫామ్ చేసి అనుకోండి, కణితిని ఏర్పరిస్తే దాన్ని ఏమంటాం మనం? బ్రెయిన్ క్యాన్సర్ అనాలా? అనకూడదు. దీనిలో మెదడులో కాలేయ క్యాన్సర్ ద్వితీయాలు అంటారన్నమాట. అంటే దీన్ని ఏమంటామంటే ఇక్కడ చూడండి, కాలేయంలో ఉన్నటువంటి క్యాన్సర్ కణాలు అనేవి మెదడుకి చేరి అక్కడ కణితిని ఏర్పాటు చేసాయనుకోండి, ఇటువంటి క్యాన్సర్ని బ్రెయిన్ క్యాన్సర్ అనకూడదు. ఏమనాలంటే మెదడులో కాలేయ క్యాన్సర్ ద్వితీయాలు, దీన్ని మెటాస్టాసిస్ అంటారు. కాబట్టి కాలేయంలో ఉన్నటువంటి క్యాన్సర్ కణాలు మెదడుకు చేరి అక్కడ కణితిని ఏర్పరిస్తే అది బ్రెయిన్ క్యాన్సర్ అనబడదు. దాన్ని ఏమనాలంటే మెదడులో కాలేయ క్యాన్సర్ ద్వితీయాలు అని అనాలి. దీన్ని మనం మెటాస్టాసిస్ అని చెప్పడం జరుగుతుంది. ఓకే, ఇంతవరకు మీకు చెప్పాను. మిగతా